ఏది భరోసా అంటూ నవ తెలంగాణ పేపర్ రాసింది. మరి మొన్న రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్స్, రేషన్ కార్డులకు సంబంధించి మండలానికి ఒక పైలట్ ప్రాజెక్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి వారికి జనాభాకే ఈ సంక్షేమ పథకాలు అందించిర్రు. మండలంలో ఒక 15, 18, 12 గ్రామాలు ఉండొచ్చు. మరి ఆ గ్రామంలో, ఆ మండలంలో ఒక చిన్న గ్రామాన్ని చూసి, తక్కువ సంఖ్య ఉన్న జనాభా ఉన్నటువంటి గ్రామాన్ని చూసి రైతు భరోసా ఇచ్చిర్రు. తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిర్రు. అట్లాగే పెన్షన్స్ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆత్మీయ భరోసా కావచ్చు ఇచ్చే ప్రయత్నం చేసిర్రు. అక్కడ కూడా పూర్తిగా రాలేదు చాలామందికి. మరి మిగతా గ్రామాల పరిస్థితి ఏంటి అనేటువంటిది జనాల్లో వస్తున్నటువంటి ప్రశ్న. మిగతా గ్రామాలకు ఎప్పుడు ఇస్తావు అనేటువంటిది ప్రశ్న. ఒక స్పష్టమైన వైఖరి ఉండాలి కదా. పైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒక గ్రామాన్ని ఇచ్చినాం, మేము ఇక 15 రోజులలో మిగతా గ్రామాలలో పూర్తి చేస్తాం, లేకపోతే ఒక నెల రోజుల్లో పూర్తి చేస్తాం అనేటువంటి స్పష్టమైన వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేదు. ఎందుకంటే అక్కడ డబ్బులు లేవు, ఇచ్చే ఉద్దేశం లేదా, లేదా ఎలక్షన్ల స్టంట్గా తీసుకొస్తున్నారా, ఎలక్షన్ల కోసమే ఈ పైలట్ ప్రాజెక్టును ఎంపిక చేసిర్రా? మరి గతంలో కేసీఆర్ ఎట్లు ఇచ్చిండు? కేసీఆర్ ఇచ్చినప్పుడు మీరు కూడా ఇవ్వాలి కదా, ఇవ్వనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చిర్రు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేటువంటిది జనాల్లో చర్చ నడుస్తుంది. మరి రేవంత్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెప్తాడు? కరోనా కాలంలో కూడా కేసీఆర్ రైతు బంద్ వేసినా అని చెప్తున్నాడు. నిన్న జహీరాబాద్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వాస్తవమే, ఆయన రైతు బంద్ ఇచ్చిండు. కరోనా కాలంలో కూడా రైతు బంద్ ఇచ్చిండు. మరి ఇప్పుడు ఏం కాలం లేకుండా, ఏమి ఇబ్బందులు లేకుండా రేవంత్ రెడ్డికి అన్ని గ్రామాల్లో ఇవ్వడానికి ఏమి ఇబ్బంది వస్తున్నది? మరి బడ్జెట్ లేదా, లేకపోతే లేదని చెప్తే అయిపోతుంది కదా. ఇస్తున్నాం అని చెప్పేసి ఒక్కసారి అప్లికేషన్ పెట్టుకుంటే దాని మీద పూర్తి స్థాయిలో అర్హుడా కాదా అని గ్రామ స్థాయిలకు పోయి ఎంక్వైరీ చేసి ఇవ్వాలి. కానీ రాని వాళ్ళు బాధపడొద్దు, మళ్ళీ అప్లై చేయండి అన్నారు. అంటే మీరు చేసే సర్వే తప్ప, మీరు తప్పుగా సర్వే చేసిర్రా? మళ్ళీ ఎందుకు అప్లై చేసుకోమంటున్నారు? ఇచ్చిన వాళ్ళు అర్హులు కాదా? అంటే ఇవన్నీ జనాలలో క్వశ్చన్స్ వస్తున్నాయి. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన గ్రామాలకే లబ్ధి. రాష్ట్ర వ్యాప్తంగా 563 మండలాల్లో 577 రెవెన్యూ గ్రామాలకు చెందిన 4,41,911 మంది రైతులకు 9,48,333 ఎకరాలకు 569 కోట్ల రైతు భరోసా నగదు సోమవారం వారి ఖాతాల్లో జమ అయింది. ఇంతవరకు బాగానే ఉన్న మిగిలిన 18.14 లక్షల మంది రైతులు నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో ఎకరాల వారీగా డబ్బులు బ్యాంకుల పని దినాల్లో టక్కీమని ఖాతాల్లో జమ అయ్యాయి. సీజన్కు ఎకరానికి రూపాయలు 5,000 ఉన్న రైతు బంధును ఈ ప్రభుత్వం అదనంగా మరో 1000 పెంచి 6,000 చేసినా రైతుల్లో ఆ ఉత్సాహం లేదు. దీనికి కారణం రైతు భరోసా కోసం ఎదురుచూపులనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి చెప్పినట్టుగా మరో 2 నెలల వరకు ఈ ప్రక్రియ కొనసాగితే ప్రభుత్వం రైతు భరోసా చేసిందన్నటువంటి సంతోషం కూడా రైతుల్లో ఉండే అవకాశాలు తక్కువే. అంటే రైతు భరోసా ఎప్పుడు ఇవ్వాలి? వాళ్ళు రైతులు పంట వేసే టైంకు పెట్టుబడి కాలంగా ఇస్తే, పెట్టుబడిగా ఇస్తే వాళ్ళు పెట్టుబడి ఆ పంట పొలాల మీద, వ్యవసాయం మీద పెట్టుకొని వ్యవసాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 2 నెలల దాకా ఇస్తే అన్న దుకునమా? నువ్వు ఇస్తావు ఎదురు చూసుకుంటా పిట్టకు పెట్టినట్టు కూర్చుంటారా? ఇస్తే ఇచ్చినవు, లేకపోతే లేదు. ఇది రేవంత్ రెడ్డి రైతు భరోసా మీద ఉన్నటువంటి అంశం.